వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఎమ్మెల్సీ మరియు రాష్ట్రీయ లోక్దళ అధ్యక్షుడు కపిల దిలీప్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏదైతే 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని 12వ ఏట అడుగు పెట్టబోతుంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అన్ఫార్చునేట్లీ తెలంగాణ అందరం కలిసి కొట్లాడాం. విద్యార్థులు కానీ 1200 మంది ఆత్మ బలిదానాలు కానీ దాని మీద ఏర్పడ్డ తెలంగాణ మనం అనుకున్నాం సామాజిక తెలంగాణ అవుతుంది. ఇందులో మనందరికీ వాటా అంటే డబ్బుల షేర్ కాదు, మన యొక్క అందరూ ప్రాతినిధ్యం ఉంటుంది, అందరికీ ఉపయోగపడే తెలంగాణ అనుకున్నా జరగలే. మొదటి 10 ఏళ్ళు కూడా తెలంగాణ సోయి లేకుండా పరిపాలించి ఒక కుటుంబం అనేది అవినీతికి పాల్పడి ఆఖరికి ప్రజలతో భంగపడ్డది. వచ్చిన కాంగ్రెస్ ఆయనకు 10 ఏళ్ళు పడితే ఈయనకు 10 నెలలే కొలాప్స్ అయిపోయాడు. ఈయన చేతులు కళ్ళు తేలేసి కూర్చోన్నాడు, ఏం చేయలేను, డబ్బులు నాతో కాదని. అంటే ఈరోజు మనం ఆకాంక్షలు నెరవేరలేదు. ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నందుకు సంతోషిస్తూనే ఇది ఒక పద్ధతిలో పరిపాలన జరగడానికి విచారిస్తూ నేను మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజాన్ని మళ్ళీసారి మేల్కొనాలి, తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలి. ఈ తెలంగాణలో మనం కోరుకున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి. ఆ దిశగా మనం చేయాలంటే ఈ అవినీతి మంత్రులతో కాదు. కొండ సురేఖ చెప్తుంది మా వాడు పర్సెంటేజ్ పనిచేయట్లేదని. ఒక మాట అన్న తర్వాత గవర్నర్ ఈ పార్టీకి డిస్మిస్ చేయాల్సి ఉండే. ముఖ్యమంత్రి కూడా ఎక్స్పాన్షన్ జోలిపోకుండా ఉన్న మంత్రులు పీకేసి ఎవరు తెలంగాణ సోయున్నాడు, వాళ్ళ పార్టీలో చాలా మంది ఉన్నారు తెలంగాణ సోయున్నాడు, వాళ్ళని పెట్టుకొని పరిపాలించారు. అంతేగాని అవినీతి ఎవడు కోరుకుంటున్నాడు? సో ఈ సమాజం ఈరోజు మనందరం కూడా ఆశ్చర్యపోయే పద్ధతిలో కాంగ్రెస్ అనేది అవినీతికి పాల్పడుతుంది. ఇది కరెక్ట్ కాదు, మన ఆశయాలు కావు ఇవి. సో ఇది మనం కోరుకున్న తెలంగాణ కానే కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రజలకి అప్పీల్ చేస్తున్నా. మనందరం కూడా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించాలా, ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్ గురించి ఆలోచించాలా, వాళ్ళకే పరిపాలన అప్పగాలు అందించాలా. ఈ అవుట్డేటెడ్ కరప్ట్ ఫెలోస్ వల్ల మనకు సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి యువతకు కూడా మేము వాళ్ళని ఎంపవర్ చేయడానికి దిశగా రాష్ట్రీయ లోక్దళ కృషి చేస్తుంది. మాది ఒక రైతుల పార్టీ, అదేవిధంగా సామాజిక తెలంగాణ కోసం మొదటి నుంచి కట్టుబడి ఉంది. ఉద్యమంలో పనిచేసామని 2004 నుంచి అగ్రభాగంలో ఆ ఆశలు నెరవేరలేదు. కాబట్టి మళ్ళీ దాన్ని రివైవ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రజలు దగ్గరిపోతున్నాం, అన్నింటిలో పాల్గొంటాం, వాళ్ళని మోటివేట్ చేస్తాం. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే కార్యక్రమాలు చేపడతాం. ఈ ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, ఏదైతే అమరుల కుటుంబాలకు కావచ్చు, నిజంగా న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? ఈ 11 ఏళ్ల ప్రభుత్వాల పరిపాలనలో ఏ అప్లికేషన్ తీసుకున్నాడు, నీ ఎఫ్ఐఆర్ కాపీ ఎంత అదెంత అన్ని పెట్టి పంపినాం మేము. మరి ఎవరికి అయినా నా సంగతి దేవుడు అడుగు, నేను నాకు అవసరం కూడా లేదు, నాకు పెన్షన్ ₹1,00,000 వస్తుంది. కానీ అందులో నేను రాసిన క్లియర్గా నాకు ఏ బెనిఫిట్ వద్దు, 250 గజాలు కూడా వద్దు, నాకు కావాల్సిన సర్టిఫికేట్, ఒక తృప్తి. నాకు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సర్టిఫికేట్ ఇస్తే భావితరాల్లో రేపు తాతనో మా తండ్రి గజుడు తెలంగాణ ఉద్యమంలో అనేవాడు. ఆ విధమైన గౌరవం కూడా కొందరు కోరుకుంటున్నారు, కొందరు నిజంగా కూడా అన్ని కోల్పోయారు. అట్లాంటి సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి అటు యార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళకి స్వాతంత్ర సమయంలో పెన్షన్ ఇవ్వాలి మా డిమాండ్. అది అన్ఫార్చునేట్లీ ఆ కాగితాలు తీసుకొని ఎక్కడ పెట్టారో తెలియదు. అమలు కానీ హామీలు అదొక హామీ. సో ఇది మరీ దారుణం. ఎందుకంటే తెలంగాణ కోసం అంత త్యాగాలు చేసిన వాళ్ళని ముందైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రియారిటీ ఇచ్చి ఆయన చేయాల్సి ఉండే. ఆయన కూడా తెలంగాణ సోయితో పరిపాలిస్తలేడు. పాప ఆయనకు పేరుంది రైఫిల్ రెడ్డి అని ఉద్యమకాలంలో. మరి ఆయన కేసీఆర్ మీద విముఖతతో అన్ని శక్తులు మాలాంటి కూడా కలిసి పోరాడి ఆయన అధికారులు తెచ్చినాం తప్ప ఈయన గ్రేటెస్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద వరల్డ్ లాగా కాదు. కాబట్టి ఆ సోయి ఆయనకు ఉండాలి. ఈరోజు సీఎం అని వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, ఉన్న కరప్ట్ మంత్రులు తీసేయి, కొత్త వాళ్ళని పెట్టుకో, మీ పార్టీ వాళ్ళని పెట్టుకో. కానీ ఎవరికైతే తెలంగాణ సోయి ఉందో, ప్రజల అనుకూలకు తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తుల ద్వారా ప్రభుత్వం నడుపు కానీ ఈ పద్ధతి కరెక్ట్ కాదని మీరు చెప్తాను. చాలాసార్లు ఇటు కేసీఆర్ అమరవీరులందరూ చనిపోయిన బొదల పైన తీసుకొచ్చింది తెలంగాణ, కానీ ఆ కేసీఆర్ ఏమో ఆయన పేరే చెప్పుకుంటున్నారని చెప్పి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఏదైతే ఉద్యమకాలం కావచ్చు, ఉద్యమకాలు చనిపోయిన కుటుంబాలను పట్టించుకోవట్లేదు కేసీఆర్ అని చెప్పి చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పాడు. అయినా కూడా అతను కూడా ఇది ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇట్లా తప్పుదో పట్టిస్తున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆయన కూడా అదే పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు గతంలో ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తే ఈనాడు ఉద్యమ ద్రోహులు పలిస్తున్నాడు. ఆయన ఇచ్చిన 44 కార్పొరేషన్లు నేనెందుకు, మీరు మీడియాలో ఉన్నారు కదా, ఆ 44 మందిలో ఎప్పుడన్నా వాళ్ళ పేర్లు మీరు ఉద్యమంలో విన్నారా? నాకు తెలిసి 4-5 ఉన్నారు, మిగిలిన ఊరు లేదు, పేరు లేదు. ఎందుకు ఇస్తున్నావు అంటే నీ సంచి మోసినంత కాలేదు కార్యకర్తనా, నాకు అర్థం కాదు. సో నువ్వు ఆ తెలంగాణ సోయితో పరిపాలించమనడానికి కారణం అదే. ఈరోజు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. ముఖ్యమంత్రి కూడా మీరు అన్నట్టు ఆ పాతకాలంలో 10 ఏళ్ల లోపల ఆయన ఏ తప్పులు చేసిండో అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నాడు తప్ప మన తెలంగాణ సోయితో ఆయన పరిపాలించట్లేదు. కాబట్టి ఇది అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడేది. మనం ఈరోజు అక్కడ ఉన్నాం ఈ విగ్రహం దగ్గర. ఇక్కడ నుంచి మనం మళ్ళొకసారి ఒక పిలుపు మన ప్రజలకు ఇవ్వాలి. మనందరం పూనుకుంటే తప్ప సమాజం అన్నది అందరూ కలిస్తేనే అవుతుంది. ఆ పోరాటం అద్భుతమైన, ప్రపంచంలోనే అద్భుతమైన పోరాటం. అట్లాంటి ఈయనగాచి నక్కల పాలు చేసినట్టే అయింది. అప్పుడేమో నక్కలంటే ఇప్పుడు ఈ తోడేళ్ళు అయిపోయినాయి ఇప్పుడు పరిపాలించేవి. సో వీటి పీడ విరగడ కావాలంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజం ఉద్యమించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాం. రాష్ట్రీయ దళ యొక్క నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? మేము గవర్నర్ కలుస్తున్నాం, బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఎవరిని, ఇప్పుడున్న అవినీతి మంత్రులను. అదే పద్ధతిలో యువతకు ఎంపవర్మెంట్, పరిపాలనా పగ్గాలు యువతకే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకు. నువ్వు సర్పంచ్ అవుతావా, ఎంపీటీసీ అవుతావా, లేదా ఎమ్మెల్యే అవుతావా, నీకు ఈ రోజున శిక్షణ తీసుకో, ఏ పార్టీకైనా పోయి బీఫామ్ తెచ్చుకో, మా ట్రైనింగ్ ఈ పనికి వస్తే సంతోషం. ఎవరు ఇవ్వకపోతే మేమే ఇస్తాం.
మాదే ఒక పొలిటికల్ పార్టీ. కాబట్టి ఆ చైతన్యంతో యువత ముందుకు రావాలి. ఈ సమాజం మనది, ఈ తెలంగాణ మనది, మనమే దీన్ని ఉద్ధరించాలనే సంకల్పం ఉండాలి తప్ప ఎవడో వస్తాడు, లేదా రేవంత్ రెడ్డి వస్తాడు, ఆయన అన్న వస్తాడు ఉద్ధరిస్తాడు, ఈయన ఇంకో ఆయన వస్తాడు, అట్లే ఉంటుంది ఎప్పటిలే. కాబట్టి దాన్ని వదిలిపెట్టి మనమే మన పరిపాలన పగ్గాలు యువత చేపట్టాలి. దాని గురించి డెఫినెట్లీ ఆల్రెడీ రైతుల కోసం పాటుపడితే, అవినీతి వ్యతిరేకంగా పోరాడుతుంది, యువతకు ఎంపవర్మెంట్ కోసం పోరాడుతుంది.